హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందుగా మీ అందరితో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనలో చాలామందికి విహారయాత్రలకు వెళ్ళాలని, అలాగే కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనే ఆసక్తి ఉంటుంది. కానీ పని ఒత్తిడి వలనో లేకపోతే వేరే వేరే కారణాల వలనో కుదరకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళ కోసమే మన ఛానల్లో డిఫరెంట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపించబోతున్నాను. అది ఎక్కడ ఉందంటే మన దేశంలోని ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా అనే జిల్లాలోని పశ్చిమ కనుమల్లో ఉన్న శరావతి నదిపై ఈ జోగ్ జలపాతం కలదు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మన దేశంలో ఉన్న అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఇది రెండవది. శరావతి నది నుండి ఒక చీలికగా ప్రారంభమై 833 అడుగుల పొడవు, 1601 అడుగుల ఎత్తు నుండి కిందికి దూకే ఈ జలపాతం జెరుసప్ప అనే ఒక గ్రామం గుండా 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరికి ఉత్తర కర్ణాటకలోని హొన్నోవర్ అనే ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని వాటర్ ఫాల్ చూస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన దేశంలో ఉన్న ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలోని శరావతి నదిపై ఉన్న ఈ జలపాతం చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్ముతారా ఫ్రెండ్స్? చాలామంది పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకునే ఈ జలపాతం ఎంట్రన్స్లో ఐ లవ్ జోగ్ అనే అక్షరాలతో చెక్కి ఉంటుంది. దీని తర్వాత కొంచెం దూరం అలా ముందుకు నడిస్తే మనకి ఫస్ట్ వ్యూ పాయింట్ ఒకటి కనిపిస్తుంది. దీనిని చూడాలనుకునేవారు వర్షాకాలంలో మాత్రమే రండి, ఎందుకంటే అప్పుడే ఇది మరింత అందంగా కనిపిస్తుంది. ఇదిగో అదే ఈ ఫస్ట్ వ్యూ పాయింట్. ఎంట్రీ వ్యూ పాయింట్లోనే మనకి ఇంత అందంగా కనిపిస్తుందంటే మెయిన్ వ్యూ పాయింట్స్కి వెళ్తే జలపాతం ఇంకెంత అందంగా ఉంటుందో. ఇదిగో నా చేతితో చూపిస్తున్నాను కదా, అవి స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ జలపాతానికి ఎడమవైపు మరియు కుడివైపు ఉంటాయి. వాటి ద్వారా మనం కిందకి దిగితే ఇంకా దగ్గర నుంచి జలపాతాన్ని చూడొచ్చు. కానీ వర్షపాతం ఎక్కువగా ఉండటం వలన ప్రజెంట్ అక్కడ ఎలో చేయట్లేదు. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఆ స్టెప్స్ ఏంటంటే మొత్తం అవి 1440 స్టెప్స్. ఇంకో ప్రత్యేకత ఏంటంటే జలపాతం కిందకి జాలువారే క్రమంలో రాజా, రాణి, రోరర్, రాకెట్ అనే 4 పాయలుగా పడుతుంది. ఇదిగో బామ్మగారు కనిపిస్తున్నారు కదా, ఆవిడ మనకి రకరకాల ఆహార పదార్థాలను ఈవినింగ్ స్నాక్స్గా అమ్ముతూ ఉంటారు. వాటిలో కోతులు తినే ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కోతులు పర్యాటకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. అవి చేసే సందడిని వీడియో చివరిలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ చూశారు కదా. ఈ వాటర్ ఫాల్ చేరుకోవడానికి మనకి అన్ని రకాల రవాణా సదుపాయాలు కలవు. అంటే మనం బస్సులో వెళ్ళొచ్చు అండ్ ట్రైన్లో వెళ్ళొచ్చు. మనకున్న బడ్జెట్ బట్టి ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. ముందుగా ట్రైన్లో వెళ్ళే వాళ్ళ కోసం ఇక్కడ తలగుట్ట అనే ఒక రైల్వే స్టేషన్ 13 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అండ్ దాంతోపాటు సాగర్ అనే రైల్వే స్టేషన్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా బస్సులో వెళ్ళాలనుకునే వారికి సాగర్ బస్ స్టాప్ అండ్ జోగ్ ఫాల్స్ బస్ స్టాప్ ఉంది. సో ఆ రెండింటిలో ఏ బస్సు ఎక్కినా మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్కి చేరుకోవచ్చు. ఇంకా ఫారెన్లో ఉన్న విదేశీయులు కావచ్చు అండ్ విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కావచ్చు, టైం తక్కువ ఉండి ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వారి కోసం ఇక్కడ ఎయిర్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. హుబ్లీ ఎయిర్పోర్ట్ అనేది 133 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానితో పాటు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ గోవా ఎయిర్పోర్ట్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఈ లొకేషన్ యొక్క కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.
బాయ్.